హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ సమ్మర్లో డైలీ ఒక ఫ్రూట్ తీసుకుంటూ ఉంటాము. ఇలా దానిమ్మ గింజలు ఈజీగా ఎలా వచ్చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి. సో మనము ఈవినింగ్స్ కట్ చేయాలంటే దానికి చాలా కష్టపడుతూ ఉంటాము. 15 నిమిషాలు 20 నిమిషాలు పట్టేస్తుంటుంది నిదానంగా తీయాలంటే. సో అలా కాకుండా ఈ విధంగా ఇలా కట్ చేసుకోవాలండి. స్టార్టింగ్ మనము దానిమ్మకాయని ఈ ముందర ఇలా కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఒకసారి తీసేసాక ఫస్ట్ అలా కట్ చేసుకున్నాక ఇలా సైడ్స్ ఘాట్లు పెట్టుకోవాలి మనము. అప్పుడు తొందరగా వచ్చేస్తుందండి. కష్టపడక్కర్లేదు. ఈజీగా తీసేయొచ్చు. లేపోతే 15 నిమిషాలు దానికోసం అక్కడే కూర్చోవాలి. పైగా నీట్‌గా వచ్చేస్తుందండి. దాంట్లో ఉండే వైట్‌వి కూడా ఏమి అంటుకోకుండా నీట్‌గా విడివిడిగా వచ్చేస్తాయి. మనం సింపుల్‌గా తీసేయొచ్చు. సో, ఫ్రూట్స్ కట్ చేయడానికి సింపుల్ ట్రిక్స్ ఇవాళ ఈ వీడియోలో చూసేద్దామండి. చాలా మంది మనం కష్టపడుతూ ఉంటాం పైనాపిల్ కట్ చేయడానికి అలాగా. సో, ఇంకో వీడియోలో మిగతావి గూడా షేర్ జేస్తాను. సింపుల్‌గా, ఈజీగా, నీట్‌గా ఎలా కట్ చేసేయొచ్చు. సో, ఈ విధంగా సైడ్స్ అన్నీ కూడా ఇలాగా మన షార్ప్‌గా ఉంటే మనము అలా పెట్టుకోవచ్చండి. ఇలా ఘాట్లవి పెట్టుకుంటే ఇలాగ మనం తీయగానే కూడా అలా వచ్చేస్తుంది. సో, అన్ని సైడ్స్ మనం లూజ్ చేసుకొని కొంచెం ఇలా ఓపెన్ చేస్తే వచ్చేస్తుందండి. సో, ఇప్పుడు సమ్మర్ కదండీ! అందరం కూడా ఖచ్చితంగా ఫ్రూట్స్ కంపల్సరీ తీసుకోవాలి. డీహైడ్రేషన్ అవి రాకుండా చక్కగా ఫ్రూట్స్ అనేవి తీసుకోవాలి. సో, మధ్యలోది మనం అది తీసేస్తే చూడండి సింపుల్‌గా మనకి చుట్టూ ఉండే మనకి ఆ గింజలవన్నీ కూడా కనబడతాయి. ఇలా ఓపెన్ చేయగానే చూడండి ఎంత సింపుల్‌గా వచ్చేసిందో. సో, దీన్ని మనం ఇలా ఒలుచుకొని ఇలా తీసేస్తే గింజలన్నీ కూడా సింపుల్‌గా వచ్చేస్తాయి. సో, అదే విధంగా ఇంకొకటి కూడా తీసేయొచ్చండి. అంత సింపుల్‌గా తీసేయొచ్చు. సో, ఇప్పుడు ఈ సమ్మర్‌లో మనము ఎక్కువ వాటర్ ఇంటేక్ ఖచ్చితంగా తీసుకోవాలండి. వాటర్ కంపల్సరీ కనీసం 3 లీటర్స్ అయినా తాగాలి. సో, మనము దానికి కేర్ తీసుకోవాలి. ఎండలు అప్పుడే స్టార్ట్ అయిపోయాయి. ఇంతకీ మీకెవరికైనా పొడులు గానీ, ఏమైనా కావాలన్నా కూడా మెసేజ్ చేయొచ్చండి. ఇప్పుడు మా దగ్గర చింతకాయ, టమాటో, నిమ్మకాయ ఈ 3 ఉంటాయండి. ఎప్పుడు కూడా ఇవుంటాయి. దాంతో పాటుగా మునగాకు పొడి, కరివేపాకు పొడి, కంది పొడి ఇలా చాలా రకాల అన్నీ మనం డైలీ బ్రేక్‌ఫాస్ట్ గానీ, లంచ్‌కి గానీ మనం వాడుకునే పొళ్ళన్నీ కూడా మా దగ్గరుంటాయి. సో, ఎప్పటికప్పుడు ఆర్డర్‌ని బట్టి చక్కగా ప్రిపేర్ చేసి పంపిస్తాము. షిప్పింగ్ అనేది ఎక్స్‌ట్రా అండి. సో, ఈ విధంగా అయితే మనము పొమోగ్రానేట్‌ని ఇలా కట్ చేసేయొచ్చు సింపుల్‌గాను. ఇలా తీయడం రాక ముందర మనకి చేతులు నొప్పెట్టడము, గోర్ల దగ్గర గుచ్చుకోవడము, నొప్పి పెట్టడం ఇవి జరుగుతుండేవి. సో, ఇలా తెలిసాక ఈజీగా ఇలా కట్ చేసేసుకోవచ్చు. కంపల్సరీ మనము ప్రతిరోజు కూడా ఒక ఫ్రూట్ తీసుకోవాలండి. తీసుకునేలా చూసుకోవాలి. దానికొక టైం పెట్టుకొని ఖచ్చితంగా సో, మన సీజనల్ పుచ్చకాయ గానీ, ఏదో ఒకటి ఫ్రూట్ ఖచ్చితంగా మనం తినాలండి. మన ఆరోగ్యానికి చాలా చాలా ముఖ్యము. హెల్త్ ఈజ్ వెల్త్ అంతే కదండీ! సో, హెల్త్‌ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో, చూడండి ఇది కూడా సింపుల్‌గా తీసేసాము. ఈజీగా వచ్చేసింది. సో, దీన్ని మనము ఇలాగా మనం తిప్పి ఒకసారి ఇలా గింజల్ని ఇలా తీస్తే సింపుల్‌గా వచ్చేస్తాయి. చాలా తక్కువ టైంలో మనము గింజల్ని తీసేయొచ్చు. సో, ఇదొకటండి. ఇంక నెక్స్ట్ మనం ఇదొచ్చేసింది కదా! నెక్స్ట్ ఇంకా వేరేది చూద్దాము. ఇంకా ఆరెంజెస్ అండి. సో, కొన్ని ఆరెంజెస్ అయితే ఈ విధంగా ఉంటాయి కదా! సో, దీన్ని మనము ఈ తొనల కింద తీయాలంటే, ఈ తొక్క తీయాలంటే అసలు రానే రాదండి. సో, మనము చాలా కష్టపడాల్సొస్తుంది. ఎంత చేత్తో తీసినా కూడా రాదు. సో, సింపుల్‌గా, ఈజీగా ఎలా తీయొచ్చనేది చూసేద్దాం. సో, ఫస్ట్ మనం నైఫ్ ఇదిగా కొంచెం షార్ప్‌గా ఉంటే మనం అంత రౌండ్‌గా మనం ఈ విధంగా ఒకసారి కట్ చేసుకోవాలండి. లోపల డీప్‌గా కాకుండా పైన తొ తొక్కకు మాత్రమే ఇలా కట్ చేసుకోవాలి. జ్యూస్‌గా తీసుకోవాలంటే మజ్జిగ కట్ చేసేసి మనం స్క్వీజ్ చేసి జ్యూస్ తీసేసుకుంటాం. అలా కాదు తొనలతో తినాలి అనుకున్నప్పుడు ఇలా అయితే చేసుకోవాలండి. రోజు ఈవినింగ్ 4, 5 గానీ, పిల్లలకి గానీ, పెద్దవాళ్ళు గానీ ఇలా ఫ్రూట్స్ తీసుకోవడం అనేది చాలా చాలా మంచి హ్యాబిట్ అండి. సో, ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్నాక మన ఇంట్లో స్పూన్ ఉంటుంది గదా! స్పూన్ బ్యాక్ సైడ్ ఇలా పెట్టి
ఒకసారి ఫుల్‌గా దాన్ని చుట్టూరా కూడా దాన్ని సెపరేట్ చేయాలండి. ఆ తొనని, అది తొక్కని సెపరేట్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో, నాకైతే ఈ విధంగా అయితే తీస్తున్నానండి నేను. సో, దాన్ని ఇలా చుట్టూరా కూడా తీసేసేసి, అప్పుడు మనము దాన్ని కట్ చేసుకోకుండా చక్కగా తొక్క తీసేసేసి, మనం తొనల కింద ఈజీగా తీసేసుకోవచ్చు. ఇలా బోత్ సైడ్స్ కూడా స్పూన్ తోటి మనము చుట్టూరా కూడా అనాలండి. దాన్ని సెపరేట్ చేసేయాలి ఆ తొక్కని. అప్పుడు ఈజీగా వస్తుంది. ఒకవేళ మీకు రాలేదనుకోండి, అప్పుడు మనము కట్ చేసేసి ఆ తొక్కని అలా తీసేయొచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా అంటే మనకి ఇలా విడిగా వచ్చేస్తుందండి. ఒకవేళ రాకపోయినా కూడా మీరు కట్ చేసి అలా తీసుకోవచ్చు. చూడండి, ఒక సైడ్ కట్ అయింది కదా! ఆ సైడ్ అయితే నేను తీసేసాను. సో, సింపుల్‌గా తీసేసుకోవచ్చు. ఇలా తొనాలను తీసేయొచ్చు. లేదా మీకు రాకపోతే మొత్తమైనా తీసేయొచ్చు. ఇదిగోండి, ఈ విధంగా అయితే తీసేసాను. సింపుల్‌గా చూసారు కదా! ఎంతో ఈజీగా మనము ఫ్రూట్స్‌ని ఇలా చక్కగా తీసేసి మనము తినొచ్చండి. ఇలా సింపుల్‌గా తీసేయొచ్చు. ఈ వీడియో మీకెలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి. ఇదండి. మళ్ళీ వచ్చే వారం మంచి వీడియోతో మీ ముందరకొస్తాను. అంతవరకు బాయ్ అండి.